మాయం పర్సిన తండ్రి ప్రభా నీకు వందనాలు దేవా. నీ పార్శ్వలోకి వచ్చి తండ్రి ప్రభా తండ్రి ప్రభా మరపెట్టుకుంటూ అడుగుతున్నాను తండ్రి ప్రభా చెప్పండి తండ్రి బైబిల్ మారండి దేవుడి నష్టందాలు చూసుకోండి. నిలబడే దాసులను జ్ఞాపకం చేసుకుని ఆత్మను నింపండి, మాకు సహాయం చేయండి. ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 30వ వచనం 36వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం 36వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాను. వారు అతని బట్టలు తోసుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయేరి. 36వ వచనం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానిని ఈ ముగ్గురిలో ఎవరు పొరుగువాడని నీకు తోస్తున్నదని ఆ యేసు అడగగా అతని మీద జాలిపడిన వాడా నేను. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మాతండి జీవన ప్రభావానికి చాలించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను దేవుడిగా మారిన దేవునికి వందనాలు. కొంచెం సహాయం చేయమని కోరుకుంటూ పరీక్ష సహాయం చేయండి. నా ఆత్మను నింపండి, మోసగా తోడేసినట్లుగా మీరు నాకు తోడేయండి. నా నోటి బోరగా నీ నోరు బాగా తీరుని చదివచ్చు. నా నోటి బోరగా ఉండి నాతో మాట్లాడించండి. కృప దేవుని కృప దయచేయమని కోరుకుంటూ నీ ఆత్మతో నిమ్మని కోరుకుంటూ నీ ప్రజలైన వారికి తండ్రి ప్రభా నీ వాక్యం బోధించండి, కృప చెప్పండి. ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఈ భాగాలలో యెరూషలేము నుండి యెరికోకి ఒక మనుష్యుడు వెళుతున్నవాడిగా ఉంటున్నాడు. యెరూషలేము అనగా దేవుని మందిరం. యెరూషలేము అనగా దేవుని మందిరం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే యెరికోకి వెళ్తున్నాడు అనుకుంటున్నాడు. యెరికో అంటే ఏంటిది? యెరికో శాపగ్రస్తమైన పట్టణం అనగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి లోకంలోకి పోతూ ఉన్నవాడిగా ఉంటున్నాడు. అయితే అటువంటి వ్యక్తి మనం జీవిస్తూ ఉండగా ఆత్మీయ జీవితంలో మనం ఎన్నోసార్లు ఏం చేసేవారం అంటే దిగజారిపోయేవారిగా ఉంటాం. దేవుని మందిరానికి క్రమంగా వస్తున్నారు, మందిరాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి పోతున్నాడు? యెరికో పట్టణంలోకి పోతూ ఉన్నవాడిగా ఉంటున్నాడు. అయితే దారి మధ్యలో ఏం జరుగుతూ వచ్చింది? దొంగల చేతిలో చిక్కబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ దొంగలు ఏమేమి తీసుకుపోయారు అతని దగ్గర? అక్కడ ఏం తీసుకుపోయారు? కొట్టారు. తన బట్టలు తీసుకొని పోయారు అతని దగ్గర నుంచి. అతన్ని కొట్టి అతని బట్టలు దోచుకొని పోయిన వారుగా ఉంటున్నారు. అయితే సహజంగా దొంగలు వచ్చేది ఎవరి కోసం వస్తారు? డబ్బు కోసం వస్తారు, నగల కోసం వస్తారు, లేదంటే ఇంట్లో ఏదైనా విలువైన వస్తువుల కోసం వస్తారు. కానీ అతని దగ్గరికి ఏమొచ్చింది? బట్టలు తీసుకుపోతే వచ్చిన వారిగా ఉంటున్నారు. బట్టలు దేని సాదృశ్యం చూపిస్తుంది? రక్షణ. మన దేహం మనం కనపడకుండా కోసం దేవుడు ఇచ్చిన ఒక బట్టలు, ఆయన ఇచ్చిన ఒక రక్షణను దొంగలు అపవాది వచ్చి దోసుకొని పోతూ వచ్చింది కావంట. దేవుని మందిరంలో ఉన్నంతకాలం రక్షణ ఉంది. దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి శాపగ్రస్తమైన పట్టణానికి వెళ్తున్నాగా మధ్యలో ఎవరు వచ్చారు? దొంగలు వచ్చారు. అనగా అపవాది వచ్చేసి ఏం చేసింది? తనకున్న రక్షణ అనే ఒక వస్త్రాన్ని ఏం చేసి వచ్చాయి? తీసుకెళ్తూ వచ్చినాయి కావంటున్నాయి. ఆత్మీయంగా నా జీవితంలో కానీ మనం అనేక సమయాలలో అనేక దినాల్లో మనం ఏం చేస్తున్నాము? కోల్పోయే వారిగా ఉంటున్నాం. దేవుని మందిరానికి వస్తున్నాం, పోతున్నాం, కానీ ఆత్మీయంగా జీవిస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. ఎవరికి ఎటువంటికి ఒక్క మాట అయినా మనము ఎదురు చెప్పకూడదు. ఇతరుల గురించి మనము ప్రశ్నించుకోకూడదు. మనం ఒకరికి చెప్పేవారికే ఉండాలి, కానీ మనకు ఎదుటివారు
చెప్పకుండా మనం ఏం చేయాలంటే మనల్ని సరి చేసుకునే వారిగా ఉండాలి. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే యెరూషలేములోని దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి యెరికో పట్టణానికి పోత వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అయితే దొంగల చేతులు ఏమైపోయాడు? కొట్టబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. హింసలు పెట్టబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. తనకున్న బట్టలు దోసుకొని పోతూ వచ్చిన వాడిగా ఉంటున్నారు. ఆయన బట్టలు అనగా రక్షణ అనే యొక్క వస్త్రాన్ని తీసుకొని పోతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. అయితే ఆ ముగ్గురు అయితే ఇక్కడ 31వ వచనం నుండి 34 వచనాల వరకు ఇక్కడ ఒక ముగ్గురు మనుషులు మనకు కనపడుతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. అయితే అతన్ని ఎక్కడున్నాడు? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై వస్తా ఉన్నాడు. దారి మధ్యలో వంట వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ మార్గ మధ్యలో ఇంకెవరు లేరు. దొంగలు వచ్చారు, కొట్టేసారు, ఆడ పడేసి వెళ్ళిపోయారు. అక్కడ ఒంటరిగా ఉండిపోయిన వాడిగా అతను ఎవరు పరామర్శించాలి? ఆ దారిని ఎవరైతే పోతారో వాళ్ళే పరామర్శించేవారుగా ఉంటారు. అయితే ఒక చిన్న ఉదాహరణకు ఒక మాట చెబుతున్నా. ఈ సందర్భానుసారంగా నేను తిరుపతిలో ఉన్నప్పుడు మీటింగ్కి ఒక ప్రాంతానికి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత వెళితే దారి మధ్యలో ఏం జరిగిందంటే పోయాము, మీటింగ్ అయిపోయింది, రిటర్న్లో వచ్చేటప్పుడు టైం 10-10:30 అయింది. ఏమైందంటే రోడ్డు మధ్యలోనే చీకటిమయం అంతా ఏం లేదు, అల్లంత దూరంలోనే శ్మశానం ఉంది. ఇక్కడ ఏముందంటే ముగ్గురం బండి మీద పోతా ఉన్నాము, ముందు వస్తూ ఉన్నాము, వెనక 10-15 మంది ఆటోలో వస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగిందంటే మేము ముందు పోతా ఉన్నప్పుడు అల్లంత దూరాన ఒక తెల్ల గుడ్డలాగా ఏం చేస్తుందంటే ఊగులాడుతూ ఉంది, గాలికి గుడ్డలాగా ఊగులాడుతూ ఉంది. మేము అనుకున్నాము గుడ్డ అనుకున్నాం. అయితే ఆడిపోయి చూసేసరికి ఒక ముసలాయన మూతికి గుడ్డ కట్టేశారు, కాళ్ళకు చేతులకు తాళ్ళు కట్టేసారు, గడబడేశారు. ఇంకా లేని స్థితిలో వచ్చిన వారుగా ఉంటున్నారు. అయితే మేమేం చేసామంటే పోతామని ఒకవేళ ఎవరన్నా అతనికి సంబంధించిన వాళ్ళు పడేసిపోయి ఉంటారేమో, ఎక్కడ ఏడైనా దాంకొని ఉంటే మళ్ళీ మనం పోయి కాపాడితే మళ్ళీ ఏడ కొడతారని చెప్పేసి మేమేం చేసామంటే ముందున్న ముగ్గురు ఏం చేసామంటే బండి ఆ ముసలాన్ని తప్పించుకొని ముందుకు పోయాము. వెనక వచ్చి ఆటో కానీ మేమేం చేసామంటే పక్కకు రండి అని చెప్పేసి ఆ ఆటోని కానీ పక్క తీసుకుని వెళ్ళిపోయిన వారిగా ఉంటాం. అయితే మాకైతే ఉదాహరణకు ఈ భాగాలు ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ మనం చూసుకున్న భాగాలలో కానీ ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే మొదట ఎవరున్నారంటే ఒక యాజకుడు ఉన్నాడు, తర్వాత ఒక లేవీయుడు ఉన్నాడు, తర్వాత ఒక సమరయుడు. ఫస్ట్ మేము యాజకులుగా ముందు ఏం చేస్తూ వచ్చాము, చూసి వెళ్ళిపోతూ వచ్చిన వారిగా ఉంటున్నాము. తర్వాత లేవీలు వచ్చిన వారిగా ఉంటున్నారు, వాళ్ళు కానీ చూశారు ప్రక్కగా పోతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. తర్వాత సమరయుడు వచ్చిన వాడిగా ఉంటున్నాడు, ఆయన ప్రభువు యేసుక్రీస్తు వారు. మేము ముగ్గురం కాపాడకపోయినా కానీ ఒక వ్యక్తి ఎవరో ఒకళ్ళు వస్తారు, అతను తప్పకుండా అతను ఏం చేస్తారు, పరామర్శిస్తారు, కాపాడతారు. అయితే ఆ విధంగా ఈ వ్యక్తిని అయితే అప్పుడైతే చాలా బాధ వేసింది మాకైతే, అనవసరంగా మేము అతన్ని కాపాడలేకపోయామని. ఎందుకంటే ఆ పొదల సాటి ఎవరైనా ఉండుంటే కొడతారోమని చెప్పేసి మేమేం చేసామంటే వెళ్ళిపోయిన వారిగా ఉంటున్నాం. అయితే ఇదే సందర్భం మేము అప్పుడు ఏం చేస్తామంటే జ్ఞాపకం చేసుకొచ్చిన వారిగా ఉంటున్నాం. అయితే యెరూషలేములోని యెరికో పట్టణం కాబట్టి ఆ వ్యక్తి ప్రయాణం వెళ్తూ ఉన్న దొంగల చేతిలో చెక్కబడిన వాడిగా ఉంటున్నారు. అయితే ఎవరో ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ఎవరు కాపాడాలి, ఎవరో ఒకళ్ళు కాపాడాలి, పరామర్శించాలి, తీసుకెళ్ళాలి. అయితే 31వ వచనం రాయబడుతూ వచ్చింది, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట స్తతించాను. అప్పుడు అతన్ని చూసి అతను ఏం చేస్తూ వచ్చాడు, ప్రక్కగా వెళ్ళిపోతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రక్కగా వెళ్ళిపోయాడు అంటే నాకెందుకు అన్నట్టుగా ఏం చేస్తూ వచ్చాడు, వెళ్ళిపోతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నిన్న జీవితంలో మనం కానీ అదే స్థితిలో మనం ఉంటే ఎవరైనా పరామర్శించకపోతే మనల్ని కానీ ఏం చేస్తారు, చూసినట్టుగా వెళ్ళిపోయేవారుగా ఉంటాడు. అయితే రెండో వ్యక్తి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. 32వ వచనంలో అలాగనే లేవీయుడు ఒకడు నా చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయినవాడుగా ఉంటున్నాడు. ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోతే వచ్చినవాడుగా ఉంటున్నాడు. అయితే ఆ ఫస్ట్ యాజకుడు ఏం చేస్తే ఆ త్రోవను వెలుచు స్తతించాను, అక్కడ చూచి ప్రక్కకు పోయాడు. తర్వాత అలాగనే లేవీయుడు ఒకడు చూసి ఏం చేస్తూ వచ్చాడు, ప్రక్కగా పోతూ, ఇద్దరు ప్రక్కగా పోతూ వచ్చిన వారుగా ఉంటున్నారు. అయితే అతను ఎవరు కాపాడాలి, ఇంకా ఒక సమరయుడు. ఇక్కడ వచ్చేసరికి 32వ వచనం రాయబడుతూ వచ్చింది, అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి చూచి ప్రక్కగా పోయాను. 32వ వచనంలో అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి, చూడండి ఇద్దరు చూసి చూడడానికి వెళ్ళిపోయారు, పక్కగా వెళ్ళిపోయారు. అది అతను ఏం చేస్తున్నాడు,
ప్రయాణమైపోతూ వస్తూ చూసి ఏం చేస్తూ వచ్చాడు, దగ్గరికి వచ్చినవాడిగా ఉంటున్నాడు. పడి ఉన్న చూసి అతని దగ్గరికి వచ్చినవాడిగా ఉంటున్నాడు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా జీవితంలో మనం అనేక దినాలు పడిపోయి ఉంటాం, లోకం లేకపోయి ఉంటాం, చెప్పిన మాట వినకపోయి ఉంటాం. అయితే ఏదో ఒక రోజు దేవుడు ఏం చేస్తాడంటే కాపాడేవాడుగా ఉంటాడు. అదే మన బిడ్డలు అయితే, మన బిడ్డల ద్వారి పక్కన పడిపోయి ఉంటారు, మనం చూసి చూడడానికి పోతామా? కానీ మన బంధువులే మన బిడ్డలను చూసి పక్కగా పోతారా? అయితే కొంతమంది శత్రువుని బట్టి, అపోదని బట్టి, అవసరాన్ని బట్టి ఏం చేస్తారంటే నాకెందుకు ఉంటే ఉంటారు, పోతే పనులకు ఏం చేస్తారు, వదిలిపెట్టిపోయేవారిగా ఉంటారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి మటుకు అలాంటి వారు కాదు. ఆయన ఈ లోకంలోకి పాపులను వెదకి రక్షించడం కోసం వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు? దేవుని మందిరాన్ని విడిచిపెట్టిపోయిన వాడుగా ఉంటున్నాడు, దొంగల చేతిలో చెక్కబడిన వాడుగా ఉంటున్నాడు. ఫస్ట్ అవర్ దగ్గర యాజకుడి చేతిలో ఉంచి యాజకుడి దగ్గర నుంచి ఎటువంటి మేలులు పొందలేకపోతే వచ్చిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత లేవీడు ఒకడు వచ్చాడు, లేవీడి దగ్గర నుంచి ఏమీ పొందలేకపోతే వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయుడిగా వచ్చేసి ఆ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు, జాలిపడ్డాడు, అతన్ని పరామర్శిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నా జీవితంలో మనం ఏం చేయాలంటే అనేక దినములు ఆ విధంగా తప్పిపోయి ఉంటాం, అనేక పర్యాయములు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కొరకు రక్తం కాచినవాడుగా ఉంటున్నాడు. కింద చూడండి 34వ వచనం రాయబడింది. అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతనిని గాయములను కట్టి తన వాహనం మీదకి ఎక్కించి ఒక పూట కొలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను. చూడండి ఎంత జాలిగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అనేకమైన దెబ్బలు ఒళ్ళంతా దెబ్బలే, పట్టుకుంటే మంటలు పుడతా ఉంటాయి, నొప్పులు పుడతా ఉంటాయి. అయినప్పటికీ అతన్ని ఏం చేయాలి? పరామర్శించాలి. అయ్యో నా బిడ్డే ఇక్కడ దొంగల చేతిలో చిక్కబడ్డాడే, చనిపోయే స్థితిలో ఉన్నాడే, తీసుకెళ్ళేసి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తూ వచ్చాడు? పరామర్శిస్తూ వచ్చిన వాడు కావాలంటున్నాడు. అతన్ని ఎక్కడికి తీసుకెళ్తూ వచ్చిన వాడు కావాలంటున్నాడు? ఒక పూట కొలవాని ఇంటికి. 35వ వచనం రాయబడింది. మరునాడు అతను పూట కొలవాని ఇంట్లో చేస్తూ వచ్చిన వాడుగా, పూట కొలవాని ఇల్లు అనగా దేవుని మందిరానికి మళ్ళీ తీసుకొని వచ్చిన వాడు కావాలంటున్నాడు. దేవుని మందిరంలోంచి బయటికి వెళ్ళిపోతూ వచ్చాడు, దొంగల చేతిలో చిక్కపడుతూ వచ్చిన వాడు కావాలంటున్నాడు. అయితే మంచి సమరయుడు వాళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మళ్ళీ ఎక్కడికి చేసుకొచ్చాడు? ఒక పూట కొలవాని ఇల్లు అనగా దేవుని మందిరానికి నడిపిస్తూ పూట కొలవాని ఇంటికి తీసుకొని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అయితే ఆ విధంగా ఆ పూట కొలవాని ఇల్లు అనగా దేవుని మందిరం, అటు మందిరానికి ఏం చేస్తూ వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? మరలా వెదకి రక్షించి అతను ఏం చేస్తూ వచ్చాడు? మళ్ళీ మందిరానికి నడిపిస్తూ వచ్చిన వాడు కావాలంటున్నాడు. నా జీవితంలో అనేక పర్యాయములు పడిపోతూ వచ్చిన వాడు కావాలంటున్నాను. అనేక దినాలు మనం రక్షణను దుర్వినియోగం చేసి ఉంటాము. రక్షింపబడినామని చెప్పుకుంటాము కానీ, పాప క్షమాపణ నొందినామని చెప్పుకుంటాము కానీ, బాప్తిసంలో పాలు పొందామని చెప్పుకుంటాము కానీ, వెనుకకు తిరిగి చూసుకుంటే మనం అనేక రోజులు అనేక దినములు మనం ఏం చేసిన వారుగా ఉంటాము? పాపంలో మనకు తెలియకుండా మనం చేసిన వారుగా ఉంటాము. ఉదాహరణకు ఏబు గ్రంథంలో ఏబు ఉన్నాడు, తన బిడ్డలు ఉన్నాడు, 7 కుమారులు 3 కుమార్తెలు. అయితే తన బిడ్డలు తనకు తెలియకుండా ఎక్కడైనా తప్పు చేస్తారో అని చెప్పేసి ఏబు ఏం చేస్తూ వచ్చాడు? ప్రతిరోజు ప్రతి దినము వారి నిమిత్తము తన బిడ్డల నిమిత్తం ఏం చేస్తూ వచ్చాడు? ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్క గొర్రె పిల్లని ఏం చేస్తూ వచ్చాడు? బలి అర్పిస్తూ వచ్చిన వాడిగా అంటున్నాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచు. అయితే ఆ విధంగా ఆ యొక్క ఏబు ఏం చేస్తూ వచ్చాడంటే తన బిడ్డలు ఏడని తప్పు చేసి ఉంటారని చెప్పేసి ఆ విధంగా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని చేస్తూ వచ్చిన వాడు కావాల్సినాడు. అయితే ఆ విధంగా ఆ యొక్క సమరయుడు ఏం చేస్తూ వచ్చాడంటే పూట కొలవాని ఇంటికి తీసుకుపోతే వచ్చిన వాడు కావాల్సినాడు. అక్కడ వదిలిపెట్టాడు, అనగా దేవుని మందిరానికి తీసుకుపోయాడు, పరామర్శించాడు. అయితే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే అతని ఇంటికి పూట కొలవానికి తీసుకెళ్ళేసి అతన్ని పరామర్శించాడు. అక్కడ తీసుకొచ్చేసి డాక్టర్కి చూపించుంటాడు. తన గాయాలు మొత్తానికి మందు పోసి కట్లు కొట్టి అతను ఏం చేస్తూ వచ్చాడు? పరామర్శించాడు. అంతేకాదు అతను హాస్పిటల్లో చేర్పించేసి
కొంత డబ్బులు కానీ ఇచ్చిపోయాడు డాక్టర్కి. కొంత డబ్బులు ఇచ్చేసి నేను మళ్ళా వస్తాను, ఇక్కడే ఉంటాడు అతను, ఏదైనా అవసరమైతే మళ్ళీ ఖర్చు పెట్టమని చెప్పేసి ఆడుండే డాక్టర్కి చెప్తూ పోయినవాడుగా ఉంటున్నాడు. అయితే 35వ వచనంలో మరునాడు 2 దేనారములు తీసి మళ్ళీ ఏం చేస్తూ వచ్చారు, 2 దేనారములు అతనికి ఇచ్చినవాడుగా ఉంటున్నాడు. అనగా 2 దేనారములు అనగా ఎంత అంటే 2 దేనారములు అంటే, 1 దేనారం అంటే ఎంత, ఇదివరకు చెప్పినా మీకు చెప్పలేదా? 1 దేనారం అంటే ₹1. అతనికి 2 దేనారాలు ఇచ్చేసి నేను మరలా వచ్చిందని చెప్పేసి చూడమని చెబుతూ పోయినవాడు కావాల్సినాడు. అయితే 35 వచనంలో మరునాడు అతను వచ్చి 2 దేనారాలు తీసి ఆ పూట కొలవాని ఇంటికి ఇచ్చి పరామర్శించి, నీకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చేదాను నీకు తీర్చేదని చెప్పేసి అతనితో చెబుతూ వచ్చినవాడు కావాల్సినాడు. నువ్వేమైనా ఖర్చు పెట్టు, అతను పరామర్శించు, అతను బాగు చేయి, స్వస్థ పొందించు, అక్కడనే నేను మళ్ళీ నీకు ఆ డబ్బులు నేను ఇస్తానని చెబుతూ వచ్చినవాడు కావాల్సినాడు. అయితే నా జీవితాల్లో మనం అనేక దినములలో పడిపోయిన వారి స్థితిలో ఉన్నప్పుడు అనేక ఆత్మీయమైన మేలు అనేక వాక్యాలు వింటా ఉన్నాం. వాక్యపరంగా పరీక్షించుకొని పాత జీవితాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ ఏం చేయాలి, కొత్త జీవితంలోకి మనం ఏం చేయాలంటే ప్రవేశపెట్టే వారిగా ఉండాలి. అయితే ఆ విధంగా ఇక్కడ 3 వ్యక్తులు మనం చూసుకున్నాము కదా. ఎవరెవరు? యాజకుడు, లేవీయుడు, సమరయుడు. వీళ్ళ 3 గురించి ఒక చిన్న 3 మాటలు చూసుకొని ఆ తర్వాత 600లోకి మనము ప్రవేశించేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా 31వ వచనములో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్తుతా చూశాను. అయితే అతను ఏం చేస్తూ వచ్చాడు, ప్రక్కగా పోతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ నిర్గమకాండం 2వ అధ్యాయంలో నిర్గమకాండం 2వ అధ్యాయంలో 24, 25 వచనాలు రాయబడుతూ వచ్చింది. అక్కడ 31వ వచనములో అతను ఏం చేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు, ప్రక్కగా పోతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ నిర్గమకాండం 2వ అధ్యాయం 24, 25 వచనాలలో రాయబడుతూ వచ్చింది. 25వ వచనం రాయబడింది, దేవుడు ఇశ్రాయేలును చూసి ఏం చేస్తూ వచ్చాడు, దేవుడు వారి యందు లక్ష్యముంచాను. అయితే ఇక్కడ మటుకు ఈ వ్యక్తి ఆ యొక్క యాజకుడు ఏం చేస్తూ వచ్చాడు, చూసుకోవడానికి వెళ్ళిపోతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు అంటే వారి యందు లక్ష్యముంచుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అతని వైపు చూస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అతని యందు లక్ష్యముంచుతూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాగా దేవుడు వారి మూలుగులను విని, దెబ్బలు కొట్టారు కదా, కొడితే ఏమొస్తుంది అతనిలోంచి, మూలుగు, ఏడుపు, బాధ, అంత వేదన వచ్చేది. అయితే అతని మూలుగులను చూసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచాను. చూడండి, తన మూలుగులు విన్నాడు, తను ఎంతగానో పరామర్శిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఎంత జాలిగల దేవుడు. అటువంటి పరామర్శ లేకపోతే నా జీవితాల్లో మనం అనేక పర్యాయంలో దేవుని దగ్గర నుంచి మనం ఏం చేసేవారిగా ఉంటాము, దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేకపోయే వచ్చేవారుగా ఉంటాం. అయితే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చాడు, ఆయన యొక్క మూలుగులు విని దగ్గరికి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. చూసి వారు ఏం దేవుని ఉంచిన వాడిగా ఉంటున్నాడు, లక్ష్యం ఉంచుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మాటలు అర్థమవుతున్నాయమ్మా? అందరం డల్లుగా ఉన్నారు అని మెత్తగా. చేతులు తీయండి, మా చేతులు తీయండి, మా చేతుల కన్నా. అయితే ఏం చేస్తూ వచ్చాడు, వారి యందు లక్ష్యం ఉంచిన వాడిగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు లక్ష్యం ఉంచిన వాడు. ఎందుకో తన మూలుగులు చూస్తూ ఉన్నవాడుగా ఉంటున్నాడు. ఎంత బాధపడుతున్నాడు, అయ్యో నా బిడ్డ అని చెప్పేసి ఏం చేస్తూ వచ్చాడు, జాలి పడినవాడిగా ఉంటున్నాడు, పరామర్శిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నా జీవితంలో అలా అనేక దినములు మనం కానీ దేవుని వైపు చూడక లోకంలోకి మనం ఏం చేస్తూ వచ్చేవారిగా ఉంటున్నాము, దిగిపోయిన వారిగా ఉంటున్నాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేసి వచ్చాడు, వారి యందు లక్ష్యం ఉంచుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఆ విధంగా దేవుడు మనతోటి మాట్లాడుతూ వచ్చిన వాడిగా. రెండవదిగా వచ్చేసరికి అక్కడ ఎవరున్నారు, అలాగనే
లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూసి ప్రక్కగా పోతే వచ్చినవాడు కావాల్సిన ముందు వ్యక్తేమో ప్రక్కగా పోయినవాడుగా ఉన్నాడు. అయితే ఇతను ఏం చేస్తాడు, చూసిగానే ఏం చేస్తూ వచ్చాడు, ప్రక్కగా పోతే వచ్చినవాడు కావాల్సినాడు. అయితే ఇక్కడ ఈ యొక్క మాటలో చిన్న ఒక మాట చూసుకుందాం. ఇక్కడ ఎవరు, లేవీయుడు ఏం చేశాడండి, దగ్గరికి వచ్చాడు, చూశాడు, ప్రక్కగా పోతూ వచ్చినవాడు కావాల్సినాడు. అయితే ఆ విధంగా కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో వచ్చేసరికి అతని మీద జాలి పడినవాడు కావాల్సినాడు. కీర్తన 103వ అధ్యాయం 13వ వచనంలో కీర్తన 103వ అధ్యాయం 13వ వచనంలో తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. చూడండి, ఇక్కడ స్పష్టంగా రాయబడింది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు అయ్యో నా బిడ్డ పడిపోయి ఉన్నాడే, అయ్యో నా బిడ్డ ఎంతగానో అల్లాడిపోతున్నాడు అని చెప్పేసి తను ఏం చేస్తూ వచ్చాడు, జాలిపడి తను ఏం చేస్తూ వచ్చాడు, దగ్గరికి పోతూ వచ్చిన వాడు కావాల్సినాడు. మన బిడ్డలు అలాగనే పడిపోయి ఉంటే మనం ఊరకుంటామా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు, భూలోకంలోకి నిర్మిస్తూ వచ్చిన వాడు కావాల్సినాడు, సృష్టిస్తూ వచ్చిన వాడు కావాల్సినాడు. ఎంతో బాధ, ఎంతో వేదన భూలోకంలోకి చూసినప్పుడు మానవులందరూ ఎలా ఉన్నారు, పాపంలో శాపంలో జీవిస్తూ వచ్చిన వారు కావాల్సినారు. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు మటుకు ఏం చేస్తూ వచ్చాడు, తండ్రి తన ఎడల జాలిపడినాడు. అయితే ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చాడంటే తన యందు జాలిపడిన వాడు కావాల్సినాడు. జాలిపడి ఏం చేస్తూ వచ్చిన వాడు కావాల్సినాడు, మంచి సమరయుడి వలె వచ్చిన వాడు కావాల్సినాడు. మంచి సమరయుడి వల్ల వచ్చి ఏం చేస్తూ వచ్చాడు, అతన్ని పరామర్శిస్తూ వచ్చిన వాడు కావాల్సినాడు, అతన్ని గాయములు కడుతూ వచ్చిన వాడు కావాల్సినాడు. అయితే యెషయా గ్రంథం మూడవదిగా ఎవరు ఇక్కడ, మంచి సమరయుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో యెషయా 1వ అధ్యాయం 6వ వచనంలో అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినాను గాయములను, దెబ్బలను, పచ్చి పుండ్లను, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చాలు. చూడండి అమ్మ, ఇక్కడ సమరయుడు వచ్చి ఏం చేశాడు, పరామర్శించాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మనం చేసిన పాపల నిమిత్తం ఆయన ఏం చేస్తూ వచ్చాడు, అరికాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసిన దెబ్బలు, పచ్చి పనులు, గాయాలు. నీ కొరకు దేవుడు ప్రాణం పెట్టలేదా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ప్రాణం పెట్టలేదా? ఆయన ఎన్నో దెబ్బలు దెబ్బలు కొట్టబడిన వాడిగా ఉంటున్నాడు. నాగల సాళ్ళ వల్లే ఆయన దేహం అంతా ఏమైంది, దున్నబడతా వచ్చింది. ఆయనకి అంత అవసరం ఏమొచ్చా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ భూలోకంలోకి వచ్చి అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ, అయ్యో నా కుమార్తె అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చాడంటే వెదకి రక్షిస్తూ వచ్చిన వాడు కావాల్సినాడు. ఎంతగానో మన వైపు చూస్తూ వచ్చిన వాడు కావాల్సినాడు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థ కొంచెమైనా లేదు. అయితే ఎక్కడ చూసినా గాయములను, దెబ్బలను, పచ్చి పండ్లు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అటువంటి దెబ్బలతో ఏం చేస్తూ వచ్చాడు, కొట్టబడుతూ వచ్చిన వాడు కావాల్సినాడు. అయితే ఆ విధంగా ఈ యొక్క యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వెళుతున్న ఈ వ్యక్తిని ఏం చేస్తూ వచ్చారు, కొట్టారు, దెబ్బలు తిన్నాడు బాగా, కొన ప్రాణంతో అక్కడ ఏం చేస్తూ వచ్చాడు, విడిచిపెట్టిపోతూ వచ్చిన వారు కావాల్సినారు. అయితే ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు గారు మన కోసం మన నిమిత్తం ఏం చేస్తూ వచ్చాడు, అనేక దినములు కొట్టబడుతూ వచ్చిన వారు కావాల్సినారు. ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో నెమ్మది లేకుండా ఆయన ఏం చేస్తూ వచ్చాడు, జీవిస్తూ వచ్చిన వాడు కావాల్సినాడు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తనం చేయబడలేదు. అయితే ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు ఏం చేస్తూ వచ్చాడు, ఆ యొక్క కలవరి శిలువలో ఏం చేస్తూ వచ్చాడు, రక్తం కాలుస్తూ వచ్చిన వాడు కావాల్సినాడు.
అయితే ఆ విధంగా నా జీవితంలో మనం ఏం చేయాలంటే పరీక్షించుకొని ఆ యొక్క దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి దేవుడు మళ్ళీ అతన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? పూటకొల వారి ఇంటికి తీసుకొస్తే వచ్చిన వాడు కావాలి. పూటకొల వారి ఇల్లు అనగా దేవుని మందిరం, మళ్ళా మందిరానికి చేర్చిన వాడు కావాలి. మందిరంలో మళ్ళీ ఏముంటుంది? ఆదరణ, నెమ్మది, క్షేమం. అనేకులు నీ కోసం ప్రార్థన చేసేవారిగా ఉంటారు. అనేకులు నీ కోసం, నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం ఏం చేసేవారిగా ఉంటారు? ప్రార్థన చేసేవారిగా ఉంటారు. అయితే ఆ విధంగా ఈ వ్యక్తిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మళ్ళా దేవుని మందిరానికి తీసుకొస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నా జీవితాల్లో అలాగనే మనం ఏం చేయాలంటే పరీక్షించుకొని ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు చేసిన గొప్ప కార్యాలను బట్టి ప్రభుని మనం ఏం చేయాలంటే ఈ సమయంలో ఆరాధన చేసి ప్రభును స్తుతించి గణపరిచి మహింపరిచే వారిగా ఉందాం. ఆరాధించెదా